నిన్నటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఏడుపు మామూలుగా లేదండి. లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని చెప్పేసి సిట్టు తన ఛార్జ్షీట్లో ఏదైతే పేర్కొందో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత డైవర్ట్ చేయడం మొదలుపెట్టారు. లేదు అసలు ఎలాంటి అవినీతి జరగలేదు, ఎలాంటి కల్తీ జరగలేదు, సిట్టు తేల్చేసింది, చాలా సింపుల్గా అని చెప్పేసి ఒక అడ్డగోలు వాదన ఒకటి తీసుకొచ్చారు. నిన్న రోజా కూడా ప్రెస్ మీట్ పెట్టింది. ఒకసారి ఏం మాట్లాడుతుందో వినిపిస్తామనండి. చెప్పి సాక్షాత్ మన ఇంట్లో మన బిడ్డలు తప్పు చేస్తే ఒక అమ్మాయో అబ్బాయో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇలా బయట పెడతారా? నిజంగా ఆ తప్పు జరిగిందా లేదా? తప్పు జరుగుంటే ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకొని వారి మీద అప్పుడు చర్యలు చేపట్టాలి. తప్పు చేయకుంటే దాన్ని అంతటితో వదలాలి. అలా కాకుండా దేవుడి గౌరవమే కదా మనకేం పోయింది అని చెప్పి ఏ విధంగా అబద్ధపు పబ్లిసిటీలు చేశారు. దీంట్లో జంతు కొవ్వు కలిసిందని, విషయం కలిసిందని చంద్రబాబు నాయుడు చెప్తే ఇక పవన్ కళ్యాణ్ ప్యాకేజీ అందగానే ఊగిపోతూ. చంద్రబాబు నాయుడు గారు కాదు చెప్పింది, ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్పింది. మన గుడ్డెద్దు చీలిపోయినట్టు వచ్చి అడ్డగోలుగా మాట్లాడడం మినహాయించి ఎన్డీడీబీ రిపోర్ట్లో ఏమనుంది ఆ రోజు కూడా రిపోర్ట్ ఆధారంగానే మాట్లాడారు. ఈ రోజు కూడా సిట్టు ఏమని తెలిసింది, కల్తీ జరగలేదు, స్వచ్ఛమైన నెయ్యి వాడారని చెప్పేసి ఎక్కడా చెప్పలా, ఎక్కడా మీకు క్లీన్ చిట్ ఇవ్వలా. ఆ ఛార్జ్ షీట్లో చాలా క్లియర్గా కల్తీ నెయ్యి వాడారు, అది అసలు నెయ్యే కాదు, అనేక రకాల రసాయనాలు కలిపి తయారు చేసిన మిశ్రమం అది నెయ్యి కాదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అందులోని పంది కొవ్వు చేసిన పీసీఆర్ టెస్ట్ ఏదైతే రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని మీరు గిలగలు ఆడిపోతున్నారు కదా. అందులో ఏమని చెప్పుకొచ్చారండి, 10% కంటే ఎక్కువ ఉంటేనే ఈ రిపోర్ట్లో తేలుద్ది, 10% కంటే తక్కువ ఉంటే పంది కొవ్వు ఉందా లేదంటే ఇంకోటి ఉందా అని తెలియదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉంటే ఇక్కడికి వచ్చి అడ్డగోలు వాదన ఏంటంటే మాకు అర్థం కావట్లా. మీకు క్లీన్ చిట్ ఇచ్చేసారా? మహా పాపం కూడా. నువ్వు ఇలాంటి అడ్డగోలు మాటలు మాట్లాడితే రోజా పాపం తగులుతుంది, పుట్టగతలు ఉండవు మీకు. నిజంగా చెప్తున్నాను నేను. మీరు ఎంత అవినీతి చేయాలో అంత అవినీతి చేశారు. చివరికి శ్రీవారి ప్రసాదంలో కూడా సొమ్ము చేసుకోవాలి, తినేయాలనే ఆలోచనతో 250 కోట్ల రూపాయలు తినేశారు కదా అక్రమంగాను. ఒక్క చొక్క పాలు కొనుక్కుంటా, నెయ్యి వాడుకుంటా, కెమికల్స్ వాడి నెయ్యి పేరుతోటి సప్లై చేసి 100 కోట్ల రూపాయలు కమిషన్ రూపంలో తినేశారు కదా. ఇది దోపిడీ కాదా? సిగ్గనిపించట్లా కొంచెం కూడా. పంది కొవ్వు కలిసింది, బీఫ్ కలిసింది, అది కలిసింది అని నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడిన విషయాలు విజువల్స్ మీ అందరికి గుర్తొచ్చుంటాయి. నిజంగా అందరూ గుర్తించాలి, వీళ్ళు సనాతన ధర్మం అనే ముసుగులో ప్యాకేజీల కోసం చంద్రబాబు నాయుడు ఆడించినట్లు ఆడే రాజకీయ డ్రామా ఆర్టిస్టులు అనేది అందరూ తెలుసుకోవాలి. మేమేమి సనాతన ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు, అంత కర్మ మాకు పట్టలేదు. మీరు దయచేసి మా హిందువుల మనోభావాలు దెబ్బతీయమాకండి. మేమేమి అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఇంకొక రకంగానే మేము మాట్లాడాలా. మీరు హిందువుల్ని ఎంతలా మోసం చేశారంటే పేరుకు మాత్రమే హిందువులుగా లేదంటే ఇంకో రకంగా చెప్పుకొని మీరంతా కూడా ఆఖరికి నీతో సహా ఆ రోజున టీటీడీ చైర్మన్గా వైవి సుబ్బారెడ్డిని, భూమన కరుణాకర్ రెడ్డిని నియమించినప్పుడు అన్య మతస్థులను తీసుకొచ్చి ఎందుకండి టీటీడీ చైర్మన్గా నియమించారని చెప్పేసి ఏ రోజైనా మీరు అడిగారా? నువ్వు హిందువే కదా. మాట్లాడితే వారానికి అధికారంలో ఉన్నప్పుడు వారానికి 3-4 సార్లు తిరుపతిలోనే ఉండేదానివి కదా. మరి అలాంటిది అన్ని మతస్థులను తీసుకొచ్చి టీటీడీకి చైర్మన్గా చేసినప్పుడు ఏమైపోయారని మీరంతా కూడా ఏమైపోయారు? ఇవాళ మీరు వచ్చి సనాతన ముసుగే ఉంది, ఉన్నదన్నట్టుగా మాట్లాడితే ముసుగా అండి. ఇది ఒక ఏడుపు అయిపోయింది. నీకు జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే ఉండొచ్చేమో కానీ మరి ఇంత దారుణంగా మాట్లాడకూడదు. ఇందులో మాది ముసుగే ఉంది, ఓపెన్గానే మాట్లాడుతున్నాం కదా. నేను ఇతర మతాల గురించి మాట్లాడట్లేదే. మా సాంప్రదాయాలను గౌరవించండి, మా దేవుని గౌరవించండి, మా మతాలను కించపరచమాకండి. ఎక్కడా కూడా ఇదే కదా మేము మాట్లాడుకుంటూ వచ్చేది. మీరు అడగోలుగా మాట్లాడేసి సనాతన ముసుగు రెచ్చగొడుతున్నారు. మేమేం రెచ్చగొట్టట్లా, రెచ్చగొట్టేది మీరు. ఆ రోజు నువ్వు అడుగుంటే బ్రహ్మాండంగా ఉండేదేమో. ఇవాళ వచ్చి ఉపన్యాసాలు చెప్పావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో సతీ సమేతంగా ఇవ్వాలని చెప్పి తెలియదా? శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ఏకగ్గాలు ఒక్కడే ఇచ్చేశాడు కదా. మరి ఆ రోజు ఏమైపోయింది? ఆ రోజు కూడా మేము మాట్లాడాం. అలా ఇవ్వకూడదు, ఎంత అపచారం, అది రాష్ట్రానికి మంచిది కాదు, అది కీడు కూడాను. ఒకడు ఏకాగ్గాల్లో ఇవ్వడం ఏంటండి అని చెప్పేసి ఆ రోజు మాట్లాడితే ఆ రోజు మా మీద కేసులు పెట్టారు. డైరెక్ట్గా వైవి సుబ్బారెడ్డి భార్య ఆవిడైతే డైరెక్ట్గా తిరుమలలోనే
ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జగన్మోహన రక్షక లేదా ఏదో ఒక నినాదం తీసుకొచ్చింది, చేతిలో బైబిల్ పెట్టుకొని. అదొక దరిద్రం మాకు. మరి ఆ రోజు కూడా మేము విమర్శించాం కదా, మీరు మాట్లాడారా? ఇక్కడికి వచ్చి మేము ముసుగేసుకొని మాట్లాడుతున్నామా? మేము ఏ రోజు ఎక్కడ ముసుగేసుకొని మాట్లాడాలా? చాలా క్లారిటీగా చాలా పద్ధతిగానే మాట్లాడుకుంటూ వచ్చాం. నువ్వు ఇక్కడికి వచ్చి అప్పబాయ కొరకు చెప్పమాక. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఆచరించేవాడైతే సనాతన ధర్మంలో ఆచరించాల్సిన ఏది కూడా ఈయన ఇంతవరకు ఆచరించలేదన్న విషయం పబ్లిక్ అందరూ కూడా తెలుసుకున్నారు. మీరు ఆదరించారు. ఏ గెటప్ వేయాలో చంద్రబాబు నాయుడు చెప్తాడు, దానికి సంబంధించిన ప్యాకేజ్ ఇస్తే దానికి తగ్గట్టుగా ఊగిపోతాడు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు ఒక అబద్ధం చెప్తే, విజయవాడలో షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కి తిరుపతికి వచ్చేదానికి టైం లేదు కాబట్టి ప్రాయశ్చిత్తం కోసం అంటూ ఏ విధంగా దుర్గమ్మ టెంపుల్ స్టెప్స్ ని పైనుంచి కింద కడుక్కుంటూ వచ్చినాడు. మరి చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రాయశ్చిత్తం కోసం చేసిన ఆ అబద్ధపు ప్రచారానికి ప్రాయశ్చిత్తం కోసం దుర్గమ్మ టెంపుల్ మెట్లు కడిగావే, మరి ఈ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు చెప్పింది పచ్చి అబద్ధం. ఆ నెయ్యిలో జంతు కొవ్వు గాని పంది కొవ్వు గాని ఫిష్ ఆయిల్ గాని కలవలేదు అని చెప్పి సాక్షాత్తు సిబిఐ రిపోర్ట్ కోర్టుకి అలా చెప్పలేదు. సిబిఐ కోర్టుకు సమర్పించిన తన ఛార్జ్ షీట్లో అంటే తుది నివేదికలో ఏమని చెప్పుకొచ్చింది, ఎక్కడా కూడా ఎలాంటి కెమికల్స్ వాడకుండా స్వచ్ఛమైన నెయ్యి వాడేశారు, గత ప్రభుత్వమైన వచ్చే ఆరోపణలన్నీ అబద్ధం అని చెప్పేసి ఎక్కడ మీకు క్లీన్ చిట్ ఇవ్వాల. అసలు నెయ్యే వాడలేదు, అది నెయ్యి కాదు, అనేక రకాల రసాయనాలతో తయారు చేసిన ఒక కెమికల్ లాంటిది, అది నెయ్యి వాడలేదు, అందులో ఫ్యాట్ ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తే ఇక్కడికి వచ్చి సిబిఎం ఒక క్లీన్ చిట్ ఇచ్చేసిందండి. ఏం అటగోలు పోతానండి ఇది. అసలు చదువుకున్నావా? అసలు ఆ సిట్ ఏం చెప్పిందో, ఆ సిబిఐ రిపోర్ట్లో ఏముందో, ఆ ఛార్జ్ షీట్లో ఏమని రాశారో కనీసం అవగాహన అయినా నీకు ఉందా? రోజా అవగాహన లేకుండా నేను సచ్చీలు వెండి సత్యమేవ జైతే. నాకు ఆశ్చర్యం వేసింది ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో అంటే ఇలా కూర్చుని ఉన్నట్టు, హిందూ దేవుళ్ళని గౌరవించినట్టు, వెనకాతల వెంకటేశ్వర స్వామి బొమ్మ వేసి తిరుమల టెంపుల్ వేసి అబ్బా ఎంత పెద్ద డ్రామా ఆడుతున్నారంటే, ఇప్పటికొచ్చి నాకు తెలిసి ఉండి వైఎస్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య లేదంటే వాళ్ళ పిల్లలు, అది కూడా కాదు, వైఎస్ కుటుంబం మొత్తం ఇప్పటికొచ్చి నేను కుటుంబ సమేతంగా ఇప్పటికొచ్చి తిరుమల వెళ్ళినట్టు ఎప్పుడు చూడలే నేను. మీరు కావాలంటే చూపించండి ఏదైనా ఆధారాలు ఏమైనా ఉంటే. ఇక్కడ ఎవరికి విశ్వాసం ఉంది, ఎవరికి నమ్మకం ఉంది? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే సతీ సమేతంగా గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రి హోదాలో ఎప్పుడైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాడా? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదండి? మీరు ఇక్కడికి వచ్చి మళ్ళీ నమ్మకాలో మనోభావాలో హిందువులు మీరు ఇలాంటి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తే మేము వినాలి. సిగ్గు అనిపించట్లా కదా? మరి ఇప్పుడు ఏం అడుగుతారు, ఎక్కడ అడుగుతారు? పవన్ కళ్యాణ్ చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు కడిగి మేము నెత్తిని చల్లుకోవాలి. చెప్పులు దిగిపోతే జగన్మోహన్ రెడ్డి కాళ్ళు గీళ్ళు నీళ్లు గిడగాలని మాట్లాడితే చెప్పులు దిగిపోతాయి. ముందు మీరు వచ్చి క్షమాపణ చెప్పండి. మేము 5 ఏళ్ళు డబ్బుకు కక్కుర్తి పడ్డాము, కనీసం తిరుమల అంటే ఎక్కడైతే అవినీతి చేయకూడదు, ఎక్కడైతే భక్తితో ఉండాలని ఇంగిత జ్ఞానం లేకుండా శ్రీవారు లడ్డూలో కలిపి నెయ్యితో సహా అన్నిటిలోనూ కూడా మేము తినేసామని చెప్పేసి అని మీరు వచ్చి క్షమాపణ చెప్పాలి. వాళ్ళ ఏడుపు అంతా అదే కదా. వీళ్ళు ఏడటానికి ప్రధాన కారణం ఏంటంటే ఇదొకటే, అడ్డంగా దొరికేశారు. ఆ సిట్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా వాడింది నెయ్యి కాదు, కల్తీ నెయ్యి వాడారు, జంతువుల కొవ్వు ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు, ఇంకోటి కలిపారు. కేవలం పంది కొవ్వులో మాత్రమే 10% కంటే ఎక్కువ ఉంటే పీసీఆర్ టెస్ట్లో తేలుద్దని చెప్పేసి అని మెన్షన్ చేశారు. కానీ ఎక్కడా కూడా మీకు క్లీన్ చిట్ ఇవ్వలా. నువ్వు ఇక్కడికి వచ్చి అడ్డగోలు వాదన మాట్లాడు, అడ్డగోలుగా మాట్లాడు. కనీసం సబ్జెక్ట్ తెలుసుకో. అది కూడా తెలియకుండా నేను ఎట్టబడితే ఎట్లా మాట్లాడతానంటే గొరువు అయిపోతావు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి కాళ్ళు కడగాల్సిన కర్మ ఎవరికే పట్టలేదు. జగన్మోహన్ రెడ్డి ఏమి హిందువు కాదు. నేను ఇక్కడ మత విద్వేషాలు మతంపరమైన విమర్శలు చేయట్లేదు, ఉన్నదే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి హిందువా కాదు కదా. అంటే మీరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, వాళ్ళ పిల్లల్ని ఉద్దేశించి, ఆయన భార్యను ఉద్దేశించి వాళ్ళు క్రిస్టియన్ కదా మీరు ఎలా మాట్లాడతారని మాట్లాడి, మీరు జగన్మోహన్ రెడ్డి కూడా హిందువు కాదు, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్నే. ఏ రోజు కూడా హిందువుల ఓట్ల కోసం మాత్రమే డ్రామాలు ఆడాడు కానీ
అంత నమ్మకం ఉంటే ఏ రోజైనా సరే హిందువుల పండగల రోజున జగన్మోహన్ రెడ్డి హిందూ దేవాలయాలకి వెళ్ళాడా? లేదు. మన సంక్రాంతి రోజుకి కూడా ఎక్కడ కూడా సెలబ్రేషన్ ఏం చేయలే. క్రిస్మస్కి వెళ్ళాడు చర్చికి. అవసరమైతే మన ముఖ్యమంత్రి హోదాలో తన ఇంట్లో సెట్ వేసుకున్నాడు, కానీ తడిపిల్ల కొంపలోని. ఎప్పుడైనా ఏ రోజైనా కుటుంబ సమేతంగా ఎప్పుడైనా ఏదైనా ఒక దేవాలయానికి కానీ వెళ్ళట్టు చూసాము మనం? లేదు. ఎందుకండి? మా ఓట్లు కావాలి కానీ మా నమ్మకాల పైన, లేదంటే మేము పూజించే దేవుళ్ళ పైన మీకు నమ్మకాలు ఉండవు. మీరు అన్ని మతాలను సమానంగా చూస్తారంటే చూడరు. మరి ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. దయచేసి ఇంక రోజు ఇలాంటి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పడం మానేస్తే బాగుంటుంది. అర్థమైందా?